25 సంవత్సరాలుగా ఇది మా పెరట్లో పెరుగుతున్నా కూడా ఇంతవరకు నేను ఇట్లా పూలు చూడలేదు. ఈ పూలు చూస్తుంటేనే ఆశ్చర్యం వేసింది. నాకు ఎప్పుడూ కూడా కాడలు తుంపేసుకొని దీన్ని వాడటం తప్పితే ఇట్లా పూలు వచ్చిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మాత్రం అసలు ఈ తీగ నిండా ఇట్లా పూలు, పిందెలు, మొగ్గలు అన్ని రకాల స్టేజుల్లోనూ చూసేసరికి సడన్గా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాగున్నాయి పూలు కూడా. ఇది మనం ఈ కాడని పచ్చళ్ళగాను పిండి వంటల్లోనూ వాడుకోవటమే తెలుసు కానీ ఎప్పుడు ఇట్లా పూలుగా చూడకపోవటం చాలా విచిత్రంగా అనిపించింది. గురించి నాకు 25 ఏళ్ల అనుభవం, 25 సంవత్సరాల నుండి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్న తీగ ఇది. ఇది ఎంతమందికి ఇచ్చానో ఇప్పటికీ. దీన్ని వాడకం అనేక విధాలుగా ఉంటుంది. దీని గురించిన విషయాలు కానీ, దీన్ని ఎలా వాడాలి అనేది కానీ, దీన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎట్లా తీసి వాడుకోవాలి అన్నీ కూడా నేను నా వీడియోలలో చెప్పాను. ఎందుకంటే దీనివలన చాలా ప్రయోజనం ఉంది. మనకి మోకాళ్ళ నొప్పులు కానీ, నరాల బలహీనత కానీ తీసేసినట్టే పోతాయి కొన్ని రోజులు కనుక దీన్ని రెగ్యులర్గా వాడామంటే. ఆపరేషన్లతో పని ఉండదు. ఇంకా మోకాళ్ళ నొప్పులు అనేది మర్చిపోతాము. నోటికి రుచిగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మనకి పచ్చళ్ళన్నిట్లో గోంగూర మనం ప్రధానంగా చెప్పుకుంటాం కదా, కానీ ఇది చేసుకున్న విధానం నా వీడియోస్లో ఉంది నా ఛానల్లో. అది కనుక చూసి చేసుకున్నారంటే ఆ కొలతల ప్రకారం మీరు ఈ పచ్చడిని అయిపోయేదాకా రోజు వాడతారనమాట. ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం చేకూరుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనతలు, నీరసాలు లాంటివి వదిలిపోతాయి. దీంట్లో ఉండే పీచుని మనం తీసేయకూడదు. పీచే ప్రధానం దీంట్లో. అంటే మిగతా వాటిలో లాగా కాల్షియము, మినరల్స్, విటమిన్స్ అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే పీచు. ఆ పీచును మనం తీసేయకుండా వాడుకుంటే చాలా తొందరగా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. పీచు తీసేస్తే మళ్ళీ మిగతా వాటిలాగే అయిపోతుంది. పీచుతో కనుక చేసుకుంటే మనకు పేగులు క్లీన్ అయ్యి మనం ఏ రకమైన ఆహారం తీసుకున్నా అది అంటే మంచిగా తింటాం కనుక అందులో ఉండే పోషకాలన్నీ మనకి శరీరంకి అబ్జర్వ్ అవ్వటం చాలా సులభం అవుతుంది. పేగులు క్లీన్గా లేకపోతే మనం ఎంత తిన్నా అది వేస్ట్గా బయటకు వచ్చేస్తుంది. అందుకని మనకి పేగులు క్లీన్ అయ్యేందుకు బాగా పీచు పదార్థం ఉండే ఆహారాన్ని డాక్టర్లు తీసుకోమంటున్నారు కనుక మనం ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ నల్లేరుని ఇందులో పీచు తీసేయకుండా వాడుకుంటే మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఇది పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని ఒకసారి తిన్న వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారు. మనం రోజువారీ నూరుడు పచ్చడిలాగా చేసుకుంటే ఆ రోజుకో లేకపోతే ఒక వారానికో చేసి పెట్టుకుంటాము. ఇదైతే మాత్రం నిలవ పచ్చడిగా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వాడుకోవటానికి ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది. వాడటానికి ఇష్టపడతాం కనుక అట్లా నిలవ పచ్చడి చేసుకొని తినాలని నేను చెప్తుంటాను. కాబట్టి నా ఛానల్లో ఉంది నల్లేరు పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి అని. అది చూసి మీరు చేసుకొని వాడుకోండి. ఇది మాత్రం తులసి మొక్కను పెంచుకున్నట్టే దీన్ని కూడా ఈ నల్లేరుని పెరట్లో పెంచుకోవడం తప్పనిసరి అనుకొని పెంచుకుంటే మనకి లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్లు అయ్యి లేకుండా సులభంగా ఖర్చు లేకుండా మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.